ఈరోజు కొంచెం లేట్ అయ్యింది. మనము కలియుగ భగవద్గీత అధ్యాయం 8లో మోక్షప్రాప్తి, స్వర్గ ప్రాప్తి, నరక ప్రాప్తి సమయాల గురించి తెలుసుకున్నాము. మోక్షప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది? ఉత్తరాయణం, శుక్లపక్షం, పగటిపూట. స్వర్గప్రాప్తి దక్షిణాయనం, కృష్ణపక్షం, తెల్లవారుజామున మంచు కురిసే సమయంలో. ఈ సమయంలో ఎవరైతే చనిపోతారో, అంటే నేను చెప్పిన సమయంలో ఎవరైతే చనిపోతారో, ఉత్తరాయణంలో చెప్పినట్టు శుక్లపక్షం పగటిపూట చనిపోతే వాళ్ళు మోక్షప్రాప్తి అని, అలాగే దక్షిణాయనం కృష్ణపక్షం తెల్లవారుజామున ఎవరైతే చనిపోతారో వారు స్వర్గప్రాప్తి పొందుతారని, ఈ రెండు సమయాలు కాకుండా ఇక మిగతా ఏ సమయంలో చనిపోయినా నరక ప్రాప్తి పొందుతారని అధ్యాయం 8లో తెలుసుకున్నాము. ఇక ఈ అధ్యాయం 9లో ఒకసారి స్టార్ట్ చేసే ముందు మన కలియుగ భగవద్గీత ఇంట్రడక్షన్. ఈ ఛానల్ 17 భాషల్లో మీకు అవైలబుల్ ఉంది. ప్రతి వీడియో 17 భాషల్లో సబ్ టైటిల్స్ ఉంటాయి. అలాగే వాట్సాప్ ఛానల్స్ కూడా లింక్స్ అవైలబుల్ ఉన్నాయి ఛానల్ ప్రొఫైల్లో. ఇక నాతో మాట్లాడాలన్నా, చాటింగ్ చేయాలన్నా పరమాత్మ సైన్యం కమ్యూనిటీ ఛానల్లో చేరండి. ఛానల్ యొక్క లింక్ పోస్ట్లో ఉంది. అలాగే దైవం ది గాడ్ భగవాన్ @gmail.comకి మీరు నాకు లింక్ రిక్వెస్ట్ పెట్టండి. ఖచ్చితంగా ఆ లింక్ పంపిస్తాను. మీరు నాదా పరమాత్మ సైన్యం కమ్యూనిటీ ఛానల్లో ఇప్పటివరకు 15 మంది చేరారు. వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి నా ద్వారా దగ్గరవుతున్నారు. చాలా సంతోషం. ఇక ఓం నమో వెంకటేశాయ నమః ఛానల్ తెలుగు వాట్సాప్ ఛానల్. ఇదేంటంటే దైవభక్తి, ఆ వెంకటేశ్వర స్వామిపై ఉన్న నా దైవభక్తిని, అలాగే భగవద్గీత ప్రకారం మనము ఎలా మారాలనేది కొటేషన్స్ మీకోసం ఈ ఓం నమో వెంకటేశాయ నమః వాట్సాప్ ఛానల్ ద్వారా. ఇక కలియుగ భగవద్గీత అధ్యాయం 9 మొదలు పెడుతున్నాను. శ్రీకృష్ణ మాట: ఓ అర్జున, నీకు నా మీద అసూయ లేదు కాబట్టి అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని నీకు తెలియజేస్తున్నాను. ఇది తెలుసుకున్న తర్వాత భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు. ఈ జ్ఞానం అన్ని విద్యలకు రారాజు, అత్యంత గోప్యమైనది. ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది. శాశ్వతమైన ఫలితాన్ని ఇచ్చేది. ధర్మము యందు విశ్వాసం లేనివారు నన్ను పొందలేరు. వీరు పదే పదే జనన మరణ చక్రంలో పడిపోయి జీవిస్తుంటారు. ఇది నా దివ్యశక్తి యొక్క అద్భుతం. విను. నేను నా నిజమైన మనుష్య రూపంలో అవతరించినప్పుడు మనుషులు నన్ను గుర్తించలేరు. నా యోగమాయలో పడి వాళ్ళు రాక్షసులుగా, దేవుడు లేడని భావాలతో ఉంటారు. వారు చేసే ఫలాపేక్షలో చేసే పనులన్నీ వ్యర్థమవుతాయి మరియు వారి జ్ఞానం అయోమయ స్థితిలో ఉంటుంది. కానీ నా యొక్క దివ్యమైన శక్తిని పొందిన మహాత్ముడు నన్నే, శ్రీకృష్ణ పరమాత్మనే
సమస్త సృష్టికి కారకుడు అని తెలుసుకుంటారు. వారు ఎల్లప్పుడూ నిజమైన దైవభక్తితో నన్ను స్మరిస్తూ ఉంటారు. కొందరు జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరు నన్ను వేరుగా చూస్తారు. సమస్త లోక పంచభూతాలు అన్నీ నేనే. ఈ జగత్తుకు నేనే తండ్రిని, తల్లిని కూడా. నేనే సంరక్షకుడిని. ఓంకారంని నేనే. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదములను నేనే. ఈ సృష్టికి మూలంని, అంతము చేయువాడిని నేనే. నేనే సనాతన బీజంని. నేనే సూర్యుని రూపంలో వేడిని, వర్షంని కురిపించేది నేనే. మృత్యు రూపంలో వస్తాను నేనే. ఆత్మను వారి పుణ్యం వల్ల ఇంద్రలోకానికి చేరుకుంటారు. నేనే ఆత్మను. మరియు దేవతల భోగాలను పొందుతారు. సర్వభోగాలు అనుభవించాక వారి పుణ్యఫలం అంతా తరిగిపోయిన తర్వాత వారు మళ్ళీ భూలోకానికి వస్తారు. హోమములతో చేయు కార్యాల వల్ల స్వర్గప్రాప్తిని పొందుతారు. వీరు పదే పదే జనన మరణ చక్రంలో పడిపోతారు. ఎల్లప్పుడూ నాయందు మనస్సును నిలిపి నాకు స్మరణ చేయువారు వారికి లేనిది ఏదో అది సమకూర్చుతాను. వారికి ఉన్న దాన్ని నేను కాపాడుతూ ఉంటాను. ఇతర దేవతలను పూజించేవారు వారు నన్నే పూజించినట్టే. కానీ వారు తప్పుడు పద్ధతిలో చేస్తుంటారు. కానీ వారు నన్ను తెలుసుకోలేని వారు తిరిగి పుట్టాల్సిందే. ఎవరైతే నిజమైన దైవభక్తితో పువ్వుని, పండుని, నీరుని కానీ సమర్పించిన, ఆ స్వచ్ఛమైన భక్తితో ఇచ్చిన ప్రేమతో నేను సంతోషంగా తీసుకుంటాను. నీవు ఏ పని చేసినా, ఏది తిన్నా, యజ్ఞంలో అగ్నికి ఏది సమర్పించినా, ఏదైనా బహుమతి దానం ఇచ్చినా, ఏ నిష్టలను ఆచరించినా వాటిని నాకు సమర్పించినట్టుగా చేయము. అన్నింటినీ నాకే అర్పితం చేయటం వల్ల శుభ అశుభ ఫలితములు, బంధముల నుండి విముక్తి పొందుతావు. అందరినీ నేను సమానంగా చూస్తాను. ఒకరి పట్ల పక్షపాతం కానీ విరోధంగా కానీ ఉండను. కానీ ప్రేమతో జీవించే నిజమైన భక్తులు నాయందే ఉంటారు. నేను వారిలోనూ కూడా ఉంటాను. పరమ పాపిష్టి అయిన వారు నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగానే పూజించాలి. ఎందుకంటే వారి సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. వారు ధర్మాత్ములు అవుతారు మరియు పరమశాంతిని పొందుతారు. నా భక్తుడు ఎన్నటికీ నష్టపోడు, ఎందుకంటే నన్ను నమ్మాడు కాబట్టి. వారి జాతి, కులం, ఏదైనా లింగభేదం లేకుండా సమాజం అసహించుకునేవారు ఎవరైనా నన్ను శరణు కోరువారు నన్ను చేరుకుంటారు. ఇక పుణ్యాత్ములైన రాజులు, మునులు గూర్చి ఏమి చెప్పాలి? కాబట్టి తాత్కాలికమైన సుఖం లేని ఈ ప్రపంచం, ఈ లోకంలో నా యందు భక్తితో వచ్చాక సుఖం లేని ఈ లోకంలోకి వచ్చాక నా యందు భక్తితో ఉండవలెను. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము. నీ మనస్సు, శరీరం నాకు అర్పించుట వల్ల నీవు నిస్సందేహంగా నన్ను చేరుకొనేదవు. ఇది 9వ అధ్యాయం. ఇక నా మాట. శ్రీకృష్ణ అర్జునుడిలో అసూయ లేదని గుర్తించాడు. అంటే దైవభక్తితో శ్రీకృష్ణుడిలో దేవుడిగా చూశాడు కాబట్టి. అవును, దేవుడు పరీక్షించేది ఇతనిలో అసూయ ఉందా అనేది చూస్తాడు. అసూయ అనేది ఒకరు, ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఇంత
భగవద్గీతను అనువదించి జ్ఞానంగా చెబుతున్నాను. కానీ నా వాళ్ళే నన్ను తక్కువ అంచనేసి, అంటే వాళ్ళలో ఒక అసూయ వస్తుంది. ఆ అసూయ పుట్టడం వల్ల వాళ్ళు నన్ను అర్థం చేసుకోక వాళ్ళకు వాళ్ళే దూరం అయిపోతున్నారు. అది దీనికి కారణం వాళ్ళ కర్మలు అనుభవించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే నా వైపు వచ్చిన వాళ్ళు కర్మను మార్చుకోవచ్చు, కానీ నన్ను అసూయగా తీసుకొని, నాకొచ్చిన జ్ఞానాన్ని అసూయగా తీసుకొని ఎవరైతే దూరంగా వెళ్తారో వాళ్ళు పాపకర్మంలో పడ్డట్టే, అది ఆ వెంకటేశ్వర స్వామికి దూరం అయినట్టే అని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. ఇక శ్రీకృష్ణుడు అలా అసూయ లేదు కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ గ్రహించి అతనికి జ్ఞానబోధ ఇచ్చాడు. అందుకే మనము ప్రతి మనిషిలో అయినా జీవిలో అయినా దేవుడు ఉన్నాడని మనము భావించాలి. ఇక మనము ఎవరైనా మనకు మంచిని వివరించినప్పుడు ఏకాగ్రతతో విని అందులో మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది కాబట్టి దానివల్ల మనలో మార్పు రావచ్చు. అప్పుడు నీకు తెలుస్తుంది ఎలాంటి ఫలితాలు పొందుతావో. ఇప్పుడు మీకు మంచి చెబుతున్నాను, నేనేమి చెబుతున్నానో ఆ మంచిని గ్రహించి మీరు మారితే ఖచ్చితంగా మీలో ఏం మార్పు, ఆ మార్పు వల్ల మీలో ఏం చేంజ్ వచ్చిందనేది మీకు మీరే ప్రశ్నించుకోవచ్చు, అలాగే సమాధానం కూడా పొందవచ్చు. ధర్మంగా జీవిస్తేనే మనము పరమాత్మని చేరుకుంటాము. మనం ధర్మంగా జీవించకపోతే ఈ కలియుగంలో పునర్జన్మని ఎత్తుతూ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. దేవుడు మనిషి రూపంలో వస్తాడు, నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. మనము అప్పుడు ఆయనను గుర్తించగలగాలి. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడటం అనేది భయం. అలాగే అలాంటిది నేను ఆ దేవుని నమ్ముకొని, వెంకటేశ్వర స్వామిని నమ్ముకునే జీవిస్తున్నాను కాబట్టి ఆ పరమాత్మ వెంకటేశ్వర స్వామి నాకు దగ్గరగా అవ్వటం జరిగింది. అలా ధర్మంగా, నీతిగా, నిజాయితీగా జీవించకపోతే ఆ భగవంతుడు కూడా దూరంగానే చూస్తాడు. ఈ కలియుగంలో మళ్ళీ ఇలాంటి జన్మనెత్తి కష్టాలు, బాధలు పడకుండా ఉండాలంటే మనము ఈ జన్మలోనే మనము ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి శరణు వేడాలి. దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు. అవును, నాకు మిరాకిల్స్, నా జీవితంలో చేసిన మిరాకిల్స్ అన్నీ ఆగిన ఏదో ఒక రూపంలో మనిషి రూపంలోనే వచ్చాడు. నాకు తెలియజేశాడు అందులో నేనే ఉన్నానని. మరి అలాంటిది మీకు నన్ను ఒక గురువుగా భావిస్తే, ఆ వెంకటేశ్వర స్వామి నా రూపంలో వచ్చి మీకు చెప్తున్నాడని మీరు భావిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి మీకు దగ్గర అవుతాడు. యోగమాయ అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, వీటి వల్ల డబ్బు, కోరికలు, చెడు ఆలోచనలు, అలవాట్లు, గుణాలతో పడి, ఈ గుణాలలో పడి మనం దేవుణ్ణి గుర్తించలేకపోతాం. ఇప్పుడు మనము కలిమాయ అంటాము, కానీ భగవద్గీత ప్రకారం యోగమాయ అని ఉంది. అంటే మనము కలియుగంలో పుట్టాము, అందరూ ఇది అంతా కలియుగంలో కలిమాయ అని అంటారు. కానీ భగవద్గీత ప్రకారం ఆ దేవుడు చేసేది యోగమాయ. అంటే ఈ యోగమాయ అంటే మన మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని, వేటి ద్వారా, మన కోరికల ద్వారా, డబ్బు సంపాదించడం కోసము, ఇవన్నీ చెడు ఆలోచనలు, చెడు గుణాలు, వీటి ద్వారా మనకు మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఆ దేవుడికి దూరంగా
చేసేటట్టు చేస్తాయి. కాబట్టి మనము ఆ దేవుణ్ణి గుర్తించాలంటే ఈ యోగమాయ నుండి బయటపడాలి. కలిమాయనే యోగమాయ. ఫలితం కోసం ఆశించే వారు ఏ పని చేసినా చివరికి ఏదో రకంగా నష్టపోవాల్సి వస్తుంది. అనుకోకుండా కలిగే బాధలు, కష్టాల వల్ల వారికి వాళ్ళే అర్థం కాదు ఏమి చేయాలో. ఇప్పుడు మనం చేసే ప్రతి పని అసలు పుట్టియడమే ఆ వెంకటేశ్వర స్వామి. మనకి ఇవన్నీ మనకు జీవనం కొనసాగించడానికి అన్నీ ఇచ్చాడు, వసతులు. అలాంటిది ఆయనే మనల్ని ఇలా నడిపిస్తున్నాడు. నేను చేసే ప్రతి పని ఆయన కోసమే చేస్తున్నాను, ఆయన చేయమంటున్నాడు, చేస్తున్నాను అనే ఆలోచనతో ఉంటే అప్పుడు నువ్వు ఫలితం కోసం ఆశించవు. అదే ఫలితం కోసం ఆశిస్తూ ఈ కోరికల కోసం, డబ్బు కోసం మనం అలా ఆలోచిస్తే మనం ఏదో ఒక బాధ, కష్టాలు, అంటే డబ్బు ఉన్నవాడికి కూడా కష్టాలు ఉంటాయి. అలాగే మనం ఏదో ఒక బాధల, కష్టాలలో పడిపోతాము. అప్పుడు భగవద్గీత తెలుసుకోని వాళ్ళకు ఏమవుతుంది, ఏమి చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచన రాదు. దానివల్లనే కదా సూసైడ్ చేసుకునేది. అందుకే ఆ సూసైడ్ చేసుకోకుండా ఉండాలంటే, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం భగవద్గీతను నేర్చుకోవాలి. నేను ఆత్మజ్ఞానం పొందినప్పటి నుండి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామియే ఈ ప్రపంచానికి అధిపతి అని తెలుసుకున్నాను. నేను నిజమైన దైవభక్తుడిగా మారాను. నాలోని చెడు ఆలోచనలు, గుణాలు, అలవాట్లు అన్నీ తొలగించుకున్నాను నా బుద్ధిలో నుండి. మీకు ఒక విషయం చెప్పాలి. ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో, మన బుద్ధిలో. మన బ్రెయినే మన ఆత్మ. ఒకటేంటంటే, నేను విన్నాను, ఒక చనిపోతే దహన సంస్కారాలు చేస్తే అక్కడ ఆ శవాన్ని కాల్చినప్పుడు ఆ కాలుస్తుంటే తలలో ఉన్న కపాలం టాప్ అని పేలాలి. దాన్ని ఆ సౌండ్ వచ్చినప్పుడే అక్కడ అందరూ బయటికి వెళ్ళాలి అనే ఆలోచనతో అది చెప్పారు, పెద్దవాళ్ళు అంటుంటే విన్నాను. అంటే ఆ కపాలం పగిలిందంటే అర్థం ఏంటి? మన బ్రెయిన్లో ఉన్న ఆ ఆత్మ అనేది ఆ కపాలం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అని అర్థం. అది పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మీకు చెబుతున్నాను. అందుకే ఈ ఆత్మ అనేది మన మెదడు, మన ఆత్మ. యాక్చువల్లీ మన మెదడు ఏది చెబితే అది చేస్తాము. అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా నువ్వు ఒక్క పని కూడా చేయలేవు. నీ చెయ్యి ఒక ఇలా ఆడియడం కూడా అది అది చెప్పంది చేయలేవు. అలా మనము తెలుసుకోవాలి, మన బ్రెయినే మన ఆత్మ. అప్పుడు మన బ్రెయిన్ని పూర్తిగా భగవద్గీత ప్రకారం పూర్తిగా నింపుకుంటే, మన మెమొరీ పవర్ పూర్తిగా భగవద్గీత ప్రకారం నడిస్తే ఖచ్చితంగా మనము దైవభక్తితో ఉంటే అప్పుడు మన ఆత్మ పరమాత్మగా మారుతుంది. ఇది తెలుసుకోవాలి. నేను అనుభవంగా చెబుతున్నాను. నేను అలా మారాను కాబట్టి ఆత్మ ఎక్కడ, మన శరీరంలో ఎక్కడ ఉంటుందంటే మన బ్రెయిన్ అనేది మన ఆత్మ అని తెలుసుకోండి. ఇక నేను నిజమైన భక్తుడిగా మారాను కాబట్టి నాలో చెడు ఆలోచనలు, చెడు గుణాలు, చెడు అలవాట్లన్నీ
బయటికి వెళ్ళిపోయాయి. అంటే నేను వాటికి దూరంగా ఉన్నాను. ఎందుకంటే గోవిందనామ స్మరణతో జీవించటం వల్ల, అలాగే ఇప్పటికీ ఆయన తలుచుకోవటం వల్ల ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఇప్పుడు ఎలా ఉన్నానంటే, నా పని ఏంటో నేను చేసుకుంటున్నాను. హ్యాపీగా, సంతోషంగా, మనశ్శాంతిగా జీవిస్తున్నాను. అంతా ఆయనే చూసుకుంటాడు. మనము ఏమీ ఆలోచించనక్కర్లేదు. మనము ఈ స్టెప్పు అంటే ఇప్పుడు చేసే పని ఏంటి ఈ టైంలో అది చేస్తే చాలు. ఇక నేను ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తితో దృఢ నమ్మకంతో పూజిస్తున్నాను కాబట్టి పంచభూతాలు అయిన ఆకాశం, నీరు, నిప్పు, గాలి, భూమి ఇవి నన్ను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండటానికి నాకు సహకరిస్తాయి. ఎలాంటి ప్రమాదాలు, బాధలు కలగకుండా నన్ను సురక్షితంగా ఉండేటట్టు చూసుకుంటాయి. అవును, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందామంటే చాలు. పంచభూతాలు, 30 దేవతలు నీ వైపు ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళకు కలగని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకు కలిగినందుకు వాళ్ళు మన వైపు వస్తారు. నేను ఒక చిన్న ఏంటంటే ఎగ్జాంపుల్, ఒకసారి వర్షాకాలమే చాలా మబ్బు చేసింది. నా ఇంటికి నుండి ఒక 10 నిమిషాల దూరం, 10 నిమిషాలు బైక్ మీద రావడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. అంత దూరంలో ఉన్నాను నా ఇంటికి. అప్పుడు నల్లటి మబ్బు కమ్ముకున్నది. అప్పుడు నేను ఆలోచించాను, అరే ఇంత నల్లగా మబ్బు కమ్ముకున్నది, మరి వర్షం వస్తే తడిసిపోతా అనే ఆలోచనతో, దేవుడా నేను ఇంటికి చేరేదాకా నాకు ఆ వర్షం పడకుండా ఆపు అని కోరుకున్నాను. అలా 10 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చాక అపార్ట్మెంట్లో ఉంటాను కాబట్టి అపార్ట్మెంట్ సెల్లాల్లో దిగంగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే మనము నిజమైన దైవభక్తి మనలో ఉంటే ఆ దేవుడు మన బాధ అయినా కోరికైనా ఆయనకు తెలుస్తుంది. దానివల్ల మనల్ని పంచభూతాలు రక్షిస్తూ ఉంటాయని అర్థం. మనము అలాగే ఇప్పుడు ఆయన కోసం నేను మారాను. ఆయన కోసం నేను ఇలా మీకు చెబుతున్నాను. మరి ఇలా ఉన్నవాడిని నన్ను రక్షించడానికి ఎందుకు ఆయన నన్ను చూడకుండా ఉండడు? ఖచ్చితంగా రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన వైపు వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం. అందుకే మనము ఈ అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాలైనా, ఎలాంటి శరీర బాధలైనా, ఎలాంటి బయట గొడవలైనా వీటికి మనం దూరంగా ఉండేటట్టు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ పంచభూతాలు, 30 దేవతలు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అందరూ కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే నేను అవసరం వాళ్ళకు. ఎందుకంటే నేను వాళ్ళ వైపు వెళ్ళాను. నేను ధర్మం కోసం పోరాడుతున్నాను. మరి ఆ ధర్మాన్ని రక్షించేవాడిని రక్షించేది వాళ్ళే కదా. అందుకే ఇది అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా మారుతారు. నాకు తల్లియు తండ్రియు చిన్నప్పుడే దూరమైన నాకు తల్లి ఆయనే. నాకు తండ్రి చిన్నప్పుడే దూరమైన కానీ నాకు తల్లి ఆయనే, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఈ భూమిపై జీవులను సృష్టించేది, నాశనం చేసేది ఆయనే. ఎందుకంటే అధర్మంని బట్టి
మనిషి భూమిపై జీవించడానికి అర్హత ఉంటుంది కాబట్టి. అవును, ఏంటంటే మనిషిగా పుట్టి ఒక మూగజీవిగా జీవిస్తున్నాడు. తన పుట్టుక ఎందుకు పుట్టాను, ఎందుకు ఈ జన్మ ఎత్తాను అనేది తెలుసుకోకుండా ఒక మూగజీవిగా బతుకుతున్నాడు. అలాగే అధర్మంగా పాపాలు చేస్తున్నాడు. దీనికి ఆ దేవుడు వేసే శిక్ష ఏంటి? ఇతనికి అర్హత లేదు మానవ జన్మ ఎత్తడానికి, మనిషిగా జీవించడానికి. ఈయనకు ఈ జన్మ అనవసరం అనే ఆలోచనతో ఏదో శిక్ష, అంటే అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాలైనా కావచ్చు, ఇంకే విధంగా అయినా అతనికి శిక్ష వేసి మరణించేటట్టు చేస్తాడు. ఇది ఎందుకంటే సృష్టించింది ఆయనే. మనల్ని సృష్టించిన అతనికి మనల్ని చంపే హక్కు కూడా ఆయనకే ఉంటుంది. ఎందుకంటే మనము ఆయన ఇచ్చిన భిక్ష కాబట్టి ఆయన చెప్పినట్టు మనం వినాలి, ఆయన అడుగుజాడలు నడవాలి. అలా కాకుండా మనము వ్యతిరేకంగా వెళ్తే ఆ దేవుడు కూడా నీ మనిషి జన్మ నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు, వృధా చేసుకుంటున్నావు అనే ఆలోచనతో నీకు ఏదో ఒక శిక్ష వేస్తాడు. అందుకే ఈ భూమిపై జీవించడానికి అర్హత ఉందా లేదనేది ఆయనే నిర్ణయిస్తాడు. నువ్వు చేసే ధర్మం అధర్మం దాన్ని బట్టి. మనలో ఉన్నది ఆత్మనే, మనము పరమాత్మగా మార్చుకోవాలి. అది ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే తెలుస్తుంది. నేను తెలుసుకున్నాను కాబట్టి నాలో ఆ ఏడుకొండలింగ స్వామి కొలువై ఉన్నాడు. నేను ప్రతి ఆలోచన, నాలో వచ్చే ఆలోచన ఆ ఏడుకొండలింగ స్వామి ఇచ్చే ఆలోచనే. ఆయనే నేర్పిస్తున్నాడు స్టెప్ బై స్టెప్, ఎట్లా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరు ఎంతవరకు నీకు దగ్గర, ఎంత దూరంగా ఉంటే వాళ్ళు నీకు మంచిది అన్నీ నేర్పిస్తుంటాడు. అందుకే తెలుసుకున్నాను కాబట్టి నేను ఆయనకు ఇంకా దగ్గరయ్యాను, నాకు నేర్పించాడు కాబట్టి. నేను ఇప్పుడు డబ్బుంది కదా అని వేదమంత్రాలలో భగవంతుడు ఉన్నాడని భావించి ప్రత్యేక పూజలు హోమాలు చేస్తారు. కానీ వారు వీటి వల్ల స్వర్గప్రాప్తి పొందుతారేమో కానీ మోక్షప్రాప్తి పొందలేరు. అవును, ఎందుకంటే డబ్బు ఉంది కదా అని గొప్పలు చూపించుకోవడానికి కావచ్చు, అలాగే ఆ డబ్బు ఉంది కదా అనే అహంకారంతో ఆ దేవునితోటే తన గొప్ప చూపించుకోవడానికి గొప్పగా చేస్తాడు హోమాలు పూజలు. కానీ అక్కడ దైవభక్తి ఉన్నవాళ్ళు కూడా చేస్తారు, కానీ దాంట్లో అతనిలో నిజమైన దైవభక్తి ఉందా అనేది ఆ భగవంతుడు పరీక్షిస్తాడు. ఆ నిజమైన దైవభక్తి ఉన్నప్పుడే అతను చేసే పూజ అయినా హోమాలైనా ఏదైనా అతను చేసినందుకు ఆయన కోరికలు నెరవేరుతాయి. అలా కాకుండా నేనే చేస్తున్నాను, ఇదంతా నాది, నేనే చేస్తున్నాను అనే అహంకారంతో చేస్తే అది బూడిదలు పోసిన పన్నీరే అవుతుంది. అలాగే కొంత భక్తితో చేస్తారు పూజలు, మంచి ఆడంబరంగా మంచిగా డెకరేషన్ మంచిగా చేస్తారు. అది భక్తితో ఉన్న చేస్తారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి? ఆత్మజ్ఞానం. అంటే నా శరీరం ఏంటి, ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఏంటి, ఈ ఆత్మ ఎందుకు మన శరీరంలో ఉంటుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం అంటే ఏంటి అనేది తెలుసుకున్న వాళ్ళకే మోక్షప్రాప్తి కలుగుతుంది. కానీ నీకెంత నాలెడ్జ్ ఉన్నా, నువ్వు ఎంత ఆ దేవుడిచ్చిన నాలెడ్జ్తో ఎంత కోట్లు సంపాదించినా నువ్వు చివరికి ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే
అది నీ జన్మ వృధా అయినట్టే. అలాగే నువ్వు చేసిన పూజలైనా ఏదైనా అవి బూడిదలు పూసిన పన్నీరే అవుతుంది. ఇలాంటి వాళ్ళు స్వర్గప్రాప్తి పొందుతారని ఆ దేవుడు చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు? వాళ్ళు ఆ టైంలో ఆ దేవుని స్మరించారు కాబట్టి, వాళ్ళ ఆత్మజ్ఞానం తెలుసుకోకపోయినా వాళ్ళు ఆ దేవునిపై ఆ టైంలో కాన్సన్ట్రేషన్, వారి యొక్క ఏకాగ్రత దేవునిపై ఉంది కాబట్టి, అలా ఉండడం వల్ల దానిలో వచ్చిన పుణ్యం వల్ల వాళ్ళు ఈ జన్మలు కాకపోయినా వచ్చే జన్మలో, అలాగే ఈ జన్మలో స్వర్గప్రాప్తి పొందుతున్నా కానీ వాళ్ళు వచ్చే జన్మలో స్వర్గప్రాప్తి పొందుతారు. అంటే ధనవంతులుగా పుట్టడం. స్వర్గప్రాప్తి పొందిన వారు మళ్ళీ పునర్జన్మ ఎత్తాల్సి వస్తుంది. అది మనం ఆత్మజ్ఞానం ద్వారా మనలో పరమాత్ముడు ఉన్నాడని గ్రహిస్తే అప్పుడు నిజమైన దైవభక్తితో మనకు ఏమి అవసరమో అన్నీ ఆయనే ఇస్తాడు. మనల్ని కాపాడుతూ ఉంటాడు, నిన్ను, నీ కుటుంబాన్ని. చెప్పాను కదా, స్వర్గప్రాప్తి పొందినా కానీ మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది. అది ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మనము ఆ దేవుడు ఉన్నాడు, మనలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటే నిజమైన దైవభక్తి, ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి నిజమైన దైవభక్తి అంటే ఏంటో తెలుస్తుంది. నిజమైన దైవభక్తి తెలుసుకున్న వాళ్ళకు ఆ దేవుడు ఖచ్చితంగా దగ్గర అవుతాడు. ఆయనకు వాళ్ళకు ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తాడు. ఇక నిజమైన దైవభక్తి అంటే ఏంటి? కొబ్బరికాయ కొట్టడం, పూజలు చేయడము, ఏదో అవసరం కొద్దీ కోరికలు నెరవేర్చడానికి దేవుని తలుచుకోవడం కాదు. ఎవరైతే భగవద్గీత ప్రకారం జీవిస్తూ, భగవద్గీత నియమాలను పాటిస్తూ, సంసార జీవితాన్ని నీతిగా, నిజాయితీగా, ధర్మంగా జీవిస్తూ ఆత్మజ్ఞానం తెలుసుకొని తనలో పరమాత్మ ఉన్నాడని భావిస్తూ ప్రతి పని ఆయనే చేయిస్తున్నాడనే భావనతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నిజమైన దైవభక్తులు అవుతారు. ఇది ఇలా ఉండటం వల్ల నువ్వే కాదు, నీ కుటుంబం కూడా బాగుంటుంది. ఎందుకంటే భగవద్గీత ఒక్క ఫ్యామిలీలో ఒక్కరు తెలుసుకున్నా అది అందరికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళతో జీవిస్తున్నారు కాబట్టి. పరమాత్మను తెలుసుకున్నారు కదా, పరమాత్మను తెలుసుకుంటే అప్పుడు ఆ మనిషిలో పరమాత్మ యొక్క శక్తి వస్తుంది. దానివల్ల ఏంటి? ఆ శక్తి వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఇది నేను అనుభవించాను, చెబుతున్నాను. ఎందుకంటే నా బిడ్డ అయినా, నా కొడుకు అయినా, నా భార్య అయినా ఆ కంటికి రెప్పలా ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి రక్షిస్తూనే ఉంటాడు. ఎందుకు తెలుసా? నేను బాధపడకూడదు కాబట్టి. తన భక్తుడు బాధపడితే తను బాధపడతాడు. అలా బాధపడకుండా ఉండాలంటే వాళ్ళు బాధపడకూడదు. వాళ్ళు బాధపడకుండా ఉండాలంటే వాళ్ళని ఎప్పటికీ రక్షిస్తూ ఉండాలి. ఇది రక్ష వలయం. నీ కుటుంబాన్ని రక్షించుకునే విధానం ఇదే. నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకొని నువ్వు భగవద్గీత ప్రకారం నడిస్తే నీతో పాటు నీ కుటుంబం, మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మా అమ్మాయి దగ్గరికి బయట రోడ్డు మీద వెళ్తుంటే ఎంతో కోపంగా వచ్చిన కుక్క తన పాదాల దగ్గరకు వచ్చి వాసన చూసి సైలెంట్గా వెళ్ళిపోయిందంటే అక్కడ అర్థం చేసుకోండి, తను భయపడలేదు. ఒక్క క్షణం కూడా భయపడలేదు. సైలెంట్గా నిలబడ్డది, ఏం జరుగుతుందో చూసింది. కానీ ఆ కుక్క మాత్రం వాసన చూసి, పాదాల దగ్గర వాసన చూసి
సైలెంట్గా వెళ్ళిపోయింది. ఎంతో కోపంగా వచ్చిన కుక్క కరవకుండా ఉండదు కదా, అలాంటిది సడన్గా వచ్చి ఆగింది అంటే ఆ దైవబలం ఎలా నా పిల్లల్ని రక్షిస్తుందో తెలుసుకోండి. నీవు ఏ దేవుడిని పూజించినా నీవు ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే నీ నిజమైన భక్తిని తెలుసుకోలేవు. అవును, ఇప్పుడు ఏంటంటే శివకేశవులు వేరు కాదు, రాముడు వేరు కాదు, శ్రీకృష్ణుడు వేరు కాదు, అలాగే అమ్మవారు వేరు కాదు, శివపార్వతులు అర్ధనారీశ్వరుడు అని అంటారే శివుడిని, అలాగే వేరు కాదు. ఒక మహర్షి నువ్వు శివుడిని నువ్వే కావాలి, అమ్మవారు అవసరం లేదు నాకు అని అంటే ఈ చిన్న వీడియోలో చూశాను. అప్పుడు నీలో శక్తియే అమ్మవారు. ఆ అమ్మవారు లేకపోతే నీలో శక్తి అమ్మవారు లేకపోతే ఏమవుతుందో అనేది ఆ వీడియోలో చూపించాడు. బక్క చిక్కినట్టు మొత్తం ఎండకపోయి నిలబడలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు తెలుసుకున్నాడు అమ్మవారి శక్తి కూడా లోపల ఉంటుంది అని. ఆ అమ్మవారి శక్తి కూడా ఉండాలి. నాకు ఆ అమ్మవారి శక్తి కూడా నిరూపించింది. ఏంటంటే అనుకోకుండా ఒక మైసమ్మ గుడి, చిన్న గుడి, అక్కడ ఆ అమ్మవారికి ఇష్టంగా ఆమెని నాతో అభిషేకం చేయించుకొని ముఖానికి పసుపు రాయించుకొని చీర కట్టించుకున్నది, గాజులు వేయించుకున్నది. అలా జరిగిన కాడి నుంచి అమ్మవారి అనుగ్రహం కూడా నా మీద ఉంది అని తెలుసుకున్నాను. ఇక్కడ ఏంటంటే అమ్మవారు దేవుడు దేవత అనేది వేరు కాదు, ఇద్దరు ఒకటే అని తెలుసుకోండి. అలా వేరు అని ఇప్పుడు నేను ఒకటి చెబుతాను. నా ఫ్రెండ్ వరంగల్ భద్రకాళి టెంపుల్, భద్రకాళి అమ్మవారిని పూజిస్తాడు చాలా భక్తితో. కానీ నేనేమంటున్నానంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎవరైతే పూజించకపోతే, ఏ దేవతలను పూజించినా వాళ్ళు స్వర్గప్రాప్తి పొందుతారు కానీ మోక్షప్రాప్తి పొందలేరు అనేది శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో చెప్పాడు. ఎవరైతే నన్ను తప్ప ఇంకా వేరే దేవతలను పూజించినా స్వర్గప్రాప్తి పొందుతారు, నన్నే పూజిస్తే వాళ్ళకు మోక్షప్రాప్తి కలుగుతుంది అంటే అప్పుడు ఆ ద్వాపర యుగంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కానీ కలియుగం ప్రకారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూజించాల్సిందే నీవు మోక్షప్రాప్తి పొందాలంటే. ఇది ఎలా అంటారు? అమ్మవారే ఆదిపరాశక్తి భవానీదేవి ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన బాధ్యత, అర్హత. ఆ వెంకటేశ్వర స్వామి ద్వారానే మోక్షం కలుగుతుంది ఈ కలియుగంలో పుట్టిన ప్రజలకు అనేది ఆ వెంకటేశ్వర స్వామిని అందుకే పూజించాలి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అని అందుకే అన్నారు. ఇక మళ్ళీ పునర్జన్మ ఎత్తాల్సిందే. ఎప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా, నిజమైన దైవభక్తిని తెలుసుకోకుండా మోక్షాన్ని పొందలేము, అలాగే పునర్జన్మ ఎత్తాల్సిందే. ఇక మనం నిజమైన దైవభక్తితో మనము ఏదైనా మన స్తోమతను బట్టి దేవునికి సమర్పించినా అది దేవుడు ఇష్టంగా తీసుకుంటాడు. మనం అన్నం తినే ముందు, మొదటి అన్నం ముద్ద తినే ముందు ఖచ్చితంగా మనం మన ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. అలా తలుచుకోవటం వల్ల మనకు నీ వల్ల ఇలా సంతోషంగా ఇష్టమైనది తింటున్నాను అని అర్థం. మనం చేసే ఏ మంచి పని అయినా మన దేవుడు ఇచ్చాడు.
నేను చేశాను అనే భావనతో ఉండాలి. ఇలా ఉండటం వల్ల మనకు సంతోషాలు కలిగి బాధలు కష్టాలు తొలగిపోతాయి. అవును, మనం పుట్టించిందే సృష్టించిందే ఆయన. మరి అలాంటిది మన జీవనం కొనసాగించడానికి అన్నీ ఇచ్చిన తిండి పదార్థాలు ఇచ్చినవన్నీ ఆయనే కదా. మరి అలాంటప్పుడు ఆయన మర్చిపోతే ఎట్లా? అందుకే తినే ముందు ఆయన ఒకసారి ఇంత మంచిగా ఇచ్చావు దేవుడా, నేను అలా అంట, నాకు ఇంత మంచిగా నా భార్య మంచిగా వండి పెడుతుంది, నాకు నీ ద్వారా నువ్వు ఇచ్చిన ఈ అమృతమైన పదార్థాల ద్వారా నీ కడుపు నింపుకుంటున్నాను కాబట్టి సంతోషంగా తింటున్నాను నీ వల్ల అని అలా నేను ఖచ్చితంగా అలా తలుచుకుంటాను, ఆలోచిస్తాను. ఇక దేవుడు అందరిలోనూ ఉంటాడు, అందరినీ సమానంగానే చూస్తాడు. అలాగే మనం కూడా అందరిలోనూ మన ఇష్ట దైవాన్ని చూడాలి. ఎంతో పాపం చేసిన వారు, వారిలో మంచిగా మార్పు వచ్చాక వారిని దేవుడు క్షమిస్తాడు. క్షమించే గుణం కలిగిన వారు దేవుడితో సమానం. మనం మన ఇష్ట దైవాన్ని నమ్ముకుంటే మనం ఎప్పటికీ నష్టపోము. దేవుడు ఏ మతం, ఏ జాతి, ఏ కులం అనేది చూడడు, ఒక్కటే చూస్తాడు. నీలో మానవత్వం అనే గుణం ఉందా అని చూస్తాడు. లింగభేదం కలిగిన వారు ఇప్పుడు నేను అందరిలోనూ దేవుడు ఉన్నాడని చూస్తాను. అలాగే క్షమించే గుణం ఏంటంటే, మన ఫ్రెండ్స్ సర్కిల్ అయినా రిలేటివ్స్ అయినా మనకు బాధ పెడతారు, కానీ ఆ బాధలో మనము ఏమి నేర్చుకున్నామనేది తెలుసుకోవాలి. వాళ్ళ ఎదుటి శత్రువుల ద్వారానే మనం స్ట్రాంగ్ అవుతాము, అది తెలుసుకోవాలి. వాళ్ళు బాధ పెట్టారని మనము వాళ్ళ మీద కోపం చూపిస్తే అది మనలో పగ ప్రతీకారాలు పెరుగుతాయి. అలా ఉండకూడదు. అప్పుడు ఆ దేవుడే ఏదో నాకు నేర్పిస్తున్నాడు, నేర్చుకుంటున్నాను అనే భావనతో ఉండాలి. అలాగే వాళ్ళు అమాయకులను కూడా భావించాలి. ఎందుకంటే వాళ్ళు ఆత్మజ్ఞానం తెలుసుకోలేదు, భగవద్గీతను తెలుసుకోలేదు. వాళ్ళు మాయలో, యోగ మాయలో పడి, కలిమాయలో పడి నరకాన్ని అనుభవించడానికి రెడీగా ఉన్నారనే బాధతో అమాయకులురా వీళ్ళు అని మనం అలా ఆలోచించాలి. మనం దేవుణ్ణి నమ్ముకుంటే, మన ఇష్టదేవాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా ఎప్పటికీ మోసపోము. అలాగే ఏ మతం, ఏ జాతి, ఏ కులం అనేది కూడా చూడొద్దు. నేను మతద్వేషం అనేది అణిచివేయడానికి నేను ఈ ఛానల్ ద్వారా అందరికీ చెబుతున్నాను. మతద్వేషం ఉండకూడదు. స్వామి వివేకానంద గురించి తెలుసుకోండి. ఆయన పెట్టిన మీటింగ్లో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వచ్చి ఆ మీటింగ్లో అటెండ్ అవుతారు. ఎందుకంటే ఆయన మానవత్వం మాత్రమే చూడాలి, ఈ మతము, కులము ఇవన్నీ కాదు అని స్వామి వివేకానందనే చెప్పాడు. కానీ ఇప్పుడు ప్రజలందరూ ఎలా ఉన్నారంటే ఆ స్వామి వివేకానందను మర్చిపోయారు. ఆయన మన పూర్వీకులు ఏమి నేర్పించారో వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలి, కానీ మర్చిపోయి మనం పక్కదారిన పోతే మనం నరకంలో పడిపోతాము. అలా మానవత్వం అనే గుణం ఉండాలి. ఇప్పుడు పాకిస్తాను, ఇంకేంటి, ఏదో వేరే దేశాల్లో పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోవాలి, ఎవడో ఒకడు అనుభవం వేయాలి, ఎవడు మిగలద్దు అనే సోషల్ మీడియాలో పెడుతున్నారు కామెంట్లు కొన్ని వీడియోలకు. కానీ నేను ఒకటే అంటాను, నీకు ఫ్యామిలీ ఉంది, నీకు భార్య పిల్లలు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, మరి వాళ్ళకు కూడా ఉన్నారు కదా, తల్లి తండ్రి పిల్లలు అందరు ఉన్నారు కదా. అసలు నీకు ఎలా మనసు ఒప్పింది?
వాళ్ళని అలా అనడానికి. ఎవడో ఒకడు చెడ్డవాడు ఉంటాడు, కానీ అందరు చెడ్డవాళ్ళు కాదు కదా. అందుకే నువ్వు అలా అన్నందుకు మహాపాపంలో పడిపోతావు. అది పాపంతో సమానం. ఆ మాట అనడమే పాపం, అలా ఆలోచించడమే పాపం. అలాంటిది నీ ఫ్యామిలీ నువ్వెంత కోరుకుంటావో వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు అలా కోరుకుంటారు. సంతోషంగా ఉండాలి, జీవించాలి, మమ్మల్ని రక్షించాలని బాధపడుతూ ఉంటారు. అలా వాళ్ళను మంచిగా ఆ దేవుడు రక్షించాలని కోరుకోవాలి, కానీ పోవాలి, ఏ దేశం మిగలద్దు, ఆ దేశం మునిగిపోవాలి, మన దేశమే బాగుండాలి అని కోరుకునేవాడు వాడు ఎప్పటికీ ఆ దైవానికి దగ్గర కాడు. వాడిలో స్వార్థ బుద్ధి అనేది తెలుసుకోవాలి. ఇక లింగభేదం కలిగిన వారు హిజ్రాలైన, వ్యభిచారి అయిన వారైనా నిజమైన దైవభక్తిని కలిగి ఉంటే ఆ దేవుడు అనుగ్రహం పొందుతారు. దీని ద్వారా ఒకటి చెబుతాను ఏంటంటే, నేను LordofSevenHills.comలో విశ్వపతి గారి బుక్స్ చదివాను. అందులో ఒక స్టోరీ అంటే ఆ వెంకటేశ్వర స్వామి మహిమ వివరించాడు. ఏంటంటే, ఒక వ్యభిచారి తనకు దైవభక్తి ఎక్కువ, అది కూడా వెంకటేశ్వర స్వామిపై. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఎంతో కోరిక ఉండేది, కానీ అక్కడ ఉన్న ప్రజలు ఆమెను వ్యభిచారిగా చూడటం వల్ల ఆ దేవుని దగ్గర తీసుకుపోవడానికి ఏదో ఒక అడ్డు చెప్పి ఆమెను తీసుకుపోకుండా ఆపేది. ఆమె ఎంతో బాధపడ్డది. ఏదో ఒకరోజు ఈ ప్రజలు బయలుదేరుతుంటే వరదలు వచ్చి వాళ్ళని ఆపేశాడు. అప్పుడు ఆకాశ మార్గాన ఆ దేవుడు మాట్లాడుతూ, నా భక్తురాలు ఆమె ఉంది, ఆమెను తీసుకొని రండి. నాకు ఎవరైనా అంటే వ్యభిచారి అనేది తన వృత్తి, అది అంటే ఒకరి సుఖం కోసం తను ఒక వృత్తిగా మార్చుకున్నది, అంతేకాని తను చెడ్డదని కాదు. అలా ఆ వ్యభిచారిలో ఒక దైవభక్తి, నిజమైన దైవభక్తి ఉంది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆమెను ఆ ప్రజలకు చెప్పి ఆకాశ మార్గాన చెప్పటం వల్ల ఆమెను మళ్ళీ తీసుకుపోవడం జరిగింది. అంటే వ్యభిచారి అయినా నిజమైన దైవభక్తి కలిగి ఉంటే ఆ దేవుడు అనుగ్రహిస్తాడు అని అర్థం. ఇప్పుడు హిజ్రాలు ఉన్నారు, వాళ్లకు తిండి పెట్టేటోడు లేడు, ఒక ఉద్యోగం ఇచ్చేటోడు లేడు, వాళ్ళ గురించి ఆలోచించేవాడు లేడు, ఆఖరికి గవర్నమెంట్ కూడా ఆలోచించట్లేదు. అరే, ట్రైన్లలో, బస్సులలో, రోడ్ల మీద, షాపులల్లో వాళ్ళు ఎంతో దౌర్జన్యం చేస్తున్నారు తిండి కోసము, కడుపు నింపుకోవడం కోసము. ఉద్యోగం ఇవ్వడానికి ఎవరికి మనసు ఒప్పదు. అలాంటిది అలా అడుక్కుందామన్నా వాళ్లకు ఇచ్చేవాళ్ళు లేరు అనే బాధతో వాళ్ళు ఏదో ఆకలి మంటతో అలా జనాల మీద పడుతున్నారు. మన గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? ఏమైనా ఆలోచిస్తుందా హిజ్రాల గురించి? వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. ఏమనంటే మన గొప్పలే కావాలి, మన అక్కడ పేదవాడు ఎటుపోయినా పర్వాలేదు, ఇలాంటి హిజ్రాలు ఏమైనా పర్వాలేదు అనే ఆలోచనతో ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ హిజ్రాలు వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళకు కూడా దేవుడు ఉన్నాడు అనే నమ్మకం కలగాలంటే ఒక మనిషి రావాలి వాళ్ళని ఆదుకోవడానికి, ఆ దేవుడే రావాలి. మరి ఆ దేవుడు వచ్చినప్పుడే వాళ్ళు మారుతారు, ఇది నిజం. అందుకే సుఖం లేని ఈ లోకంలో అన్నీ అశాశ్వతం కాబట్టి మనం ఎల్లప్పుడూ దైవనామస్మరణ చేస్తూ మన శరీరంపై మమకారాన్ని తీసేసి
ఆత్మజ్ఞానంతో మన మనస్సుని ఆయన వైపు మళ్లించి మోక్షాన్ని పొందుదాము. అవును, తెలుసు కదా, ఇది సుఖమైన లోకం అనుకుంటున్నారా? ఎప్పుడు ఏమైతుందో తెలియదు. యుద్ధాలు జరుగుతున్నాయి. రేపు మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా రావచ్చు కూడా. ఎందుకంటే ఎవడి అహంకారము ఎవడి గొప్పలు చూపించుకుంటున్నారు కదా, అది ఖచ్చితంగా రావచ్చు. కానీ అప్పుడు ఎవడు బాధపడేది? ఈ లోకంలో జీవించే ప్రజలు. ఆ ప్రజలకే తెలవాలి ఈ లోకం అశాశ్వతమైన ఈ జీవనం, అలాగే సుఖం లేని జీవనం ఇది. ఈ జీవితం ఇలాంటిలో ఈ కలియుగంలో పుట్టి ఇలాంటి కష్టాలు బాధలు పడకుండా ఉండాలంటే దైవనామస్మరణ చేస్తూ మన శరీరంపై మమకారం తొలగించి, అంటే శరీర జ్ఞానం కూడా ఉంటుంది. శరీరం కుళ్ళిపోయే శరీరం ఇది. చిన్న గాయమైందంటే, చేతి మీద గాయమైందంటే, పుండైందంటే వాసన వస్తుంది. అలాంటి వాసన వచ్చే ఈ శరీరాన్ని ఏదో ఆ సెలబ్రిటీలాగా అందం ఉందని చూసుకుంటే మురిస్తే, కొన్ని వీడియోలు కూడా వచ్చాయి సోషల్ మీడియాలో. అందం ఉందని చూసుకుంటే లాస్ట్కు మంచాన పడి అందవికారంగా తయారయ్యి నరకాన్ని అనుభవిస్తుంటారు. అందంని చూసుకొని ఎన్నో పాపాలు చేస్తుంటే గట్టనే తయారవుతారు. అందుకే శరీరం గురించి తెలుసుకోండి. ఆత్మజ్ఞానంతో మన మనస్సుని మన దైవ మార్గమైన మోక్ష మార్గానికి పయనించేటట్టు చేసుకోండి. ఈ అధ్యాయంలో మానవ రూపంలో దేవుడు, మనలో మార్పు, పంచభూతాల రక్షణ, సృష్టి పుట్టుక నాశనం, దేవుని పరీక్ష, ఆత్మను దైవానికి సమర్పించడం, దైవ క్షమాపణ గురించి తెలుసుకున్నాము. ఇదండి ఈ కలియుగ భగవద్గీత అధ్యాయం 9. వచ్చే వారం అధ్యాయం 10. ఇక మనం టాపిక్స్కి వెళ్దాము. నేను ఇవాళ ఒక వీడియో చూశాను. అది ఛానల్ యూట్యూబర్ సనాతన ట్రావెలర్. ఈ సనాతన ట్రావెలర్ అతను సాయిబాబా భక్తుడు, శ్రీరాముడు భక్తుడు. ఇప్పుడు ఏమైందంటే ఈ సోషల్ మీడియాలో మతద్వేషాలు బాగా పెరిగిపోయాయి. ఎందుకు? వాళ్ళ స్వార్థం, డబ్బు కోసం, రాజకీయ కుట్రల వల్ల. ఇది రాజకీయ ఏమంటారు హస్తం ఉంది అని నేను కూడా అంటాను. ఆ మతద్వేషాలు రేపే మనుషులు ఉన్నారే, వాళ్ళ వెనక రాజకీయ కుట్ర కూడా ఉంది. ఇక ఈ సనాతన ట్రావెలర్ అనే ఇలా ఒక వీడియో తీశాడు, చూశాను. ఆ వీడియోలో ముస్లిం హిందువులు మతద్వేషం, అంటే ముస్లింలపై హిందువులు మతద్వేషం లేకుండా చేయడానికే చేసిన వీడియో అది. ఇప్పుడు శ్రీరామదాసు ఆయన ఉన్నప్పుడు పాలించిన తనీషా అనే రాజు అక్కడ శ్రీరామదాసు భార్య ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీరామదాసు ఒక చిలుకను పంజరం వేయడం వల్ల ఆ చిలుకను ఎందుకు బంధించాడో దానికి కర్మ తగ్గట్టు మళ్ళీ ఆయన జైల్లో పడ్డాడు కదా. శ్రీరామదాసు ఆ కర్మ అనుభవించడానికి అక్కడ జైల్లో పడ్డాడు. అప్పుడు శ్రీరామదాసు భార్య, నా భర్తకు ఎందుకు ఇలా జరిగింది, రక్షించు అని అడిగితే ఆ శ్రీరాముడు వచ్చి ఆమెకు చెప్పాడంట. ఏమని? నా దర్శనం ఫస్ట్ తనీషా ఆయనకు జరుగుతుంది, అలాగే ఆ తర్వాత
తర్వాత శ్రీరామదాసుకు దర్శనం జరుగుతుంది అని చెప్పాడు. ఇక్కడ తనీషా గురించి ఈయన వీడియో చేశాడు, సనాతన ట్రావెలర్ అని మంచిగా చెప్పాడు. తనీషా నేను అందరూ జన్మ అనేది మానవ జన్మ ఒక్కసారి అనుకుంటారు, ఈ జన్మ ఇక మళ్ళీ రాదు, ఇప్పుడే జీవించాలి, ఎంజాయ్ చేయాలి ఈ జీవితాన్ని, ఎవడి నాశనం ఎటైనా పర్వాలేదు, ఎవడెటుపోయినా ఎన్ని యుద్ధాలు జరిగినా పర్వాలేదు, మన సుఖం మన ఎంజాయ్మెంట్ మనమే చూసుకోవాలి అని ఉన్నారే వాళ్ళకు చెబుతున్నాను. జన్మలు ఉన్నాయి, మళ్ళీ పుట్టుక ఉంది. ఈ జన్మలో చేసిన పాపాలను బట్టి నిన్ను ఎక్కడ ఏ రాష్ట్రం ఏ దేశంలో పుట్టచ్చు, ఏ నరకంలో పడేయచ్చు. పుణ్యం చేసి దైవభక్తితో ఉన్న వాళ్ళకు మళ్ళీ ఇలాంటి పునర్జన్మ లేకుండా చేయడానికి ఈ భగవద్గీత ఒకటే దారి. మరి తనీషా గురించి ఏం చెప్పాడంటే, నేనేమంటానంటే జన్మలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నాను, ఏదో ఒక జన్మలో ముస్లింగా పుట్టచ్చు, క్రిస్టియన్గా పుట్టచ్చు, ఉండొచ్చు. అలా ఉన్నాను కాబట్టి నేను మతద్వేషం లేకుండా ఈ జన్మలో ఉన్నాను. మరి తనీషా గురించి ఏం చెప్పాడు, ఇతను పూర్వజన్మలో బ్రాహ్మణుడు. ఆయన బ్రాహ్మణుడు 355 రోజులు రుద్రాభిషేకం చేస్తే ఆయన శివ దర్శనం కలుగుతుందని భావించాడు. కానీ 354 రోజులే చేసి 355 రోజులు చేసిందే అనుకొని ఆ శివునిపై కోపం రావడం వల్ల ఆ శివుని విగ్రహాన్ని పగలగొడతాడు ఆ బ్రాహ్మణుడు. మరి అప్పుడు అతనికి శివుడు ప్రత్యక్షమై ఆ శివుని విగ్రహాన్ని పగలగొట్టినప్పుడు శివుడు ఒక మాట రూపకంగానే ప్రత్యక్షమై, నువ్వు 355 రోజులు చేయాల్సిన రుద్రాభిషేకం 354 రోజులు చేశావు, దానివల్ల నేను ప్రత్యక్షం అవ్వట్లేదు నీకు అని చెప్పి, నువ్వు నీ కోపం వల్ల దేవునిపైన అంటే నా రూపం విగ్రహాన్ని ధ్వంసం చేశావు కాబట్టి ఎవరైతే దేవునిపై ద్వేషంతో ఉంటారో అలాంటి ద్వేషం కలిగిన మతంలో పుడతారని అన్నారు. ఇది ఆయన చెప్పిన ప్రకారం. ఇప్పుడు ఈ తనీషా ముస్లింగా ఆయన పుట్టినా కానీ అతనికి శ్రీరాముడు దర్శనం కలిగింది. ఎందుకు? రామదాసును రక్షించడానికి. అప్పుడు కలిగని దర్శనం ఇప్పుడు కలిగింది. ఎందుకంటే ఆ తనీషా రాజుకి భక్తి ఉంది కాబట్టి, హిందూ దేవులపై భక్తి ఉంది కాబట్టి అలా కనబడ్డాడు. ఇది ఆయన వివరించింది ఈ స్టోరీ. పూర్వజన్మలో బ్రాహ్మణుడని, శివుని భక్తుడని, ఇలా చేశాడని ఇది చెప్పడం వల్ల జన్మ అనేది పుడుతుంది. ఎలా అంటే మనం చేసే కర్మల వల్ల మళ్ళీ జన్మిస్తాము, అది మనం చేసే పాపపుణ్యాలను బట్టి అని తెలుసుకోవాలి. ఇది రామదాసు చిలకను బంధించడం వల్ల ఆ కర్మ అనుభవించడానికి జైల్లో పడ్డాడు. ఇది కూడా కర్మను బట్టి మళ్ళా ఆ ప్రతికర్మ అనుభవించడానికి అలా జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆయన సనాతన ట్రావెలర్ వివరించింది ఏంటంటే, ఏ మతం అయినా, అది ఎలాంటి మతం వాళ్ళైనా, ఇతర మత ద్వేషకులైతే మళ్ళా వచ్చే జన్మలో ఆ మతంలోనే పుడతారని, ఇది ఖచ్చితంగా అది చెప్పింది కరెక్ట్. ఎందుకంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఇప్పుడు కర్మకు బట్టి
ప్రతికర్మ అనుభవిస్తున్నాము. అలాగే నీ దేశాన్ని బట్టి మళ్ళీ ఆ దేశం తగ్గట్టు ఉండవా, మళ్ళీ పుట్టవా అనే అర్థమైంది. అంటే నువ్వు ఇతర మతాలను ద్వేషిస్తే మళ్ళీ ఆ మతంలోనే పుట్టాల్సి వస్తుందనేది ఈ వీడియో ద్వారా చెప్పాడు. ఇది నిజం, 100% నిజం. మనము భగవద్గీత ప్రకారం మనలో ఉండకూడని నియమం ఏంటి? ద్వేషం. ఆ ద్వేషము అనేది ఉండకూడదు భగవద్గీత ప్రకారం. మరి ఆ ద్వేషం ఉంది కాబట్టి ఆ ద్వేషమే మళ్ళీ నిన్ను ఆ మతంలో పుట్టించేటట్టు చేసింది. ఎందుకంటే జీవితాంతం ఆ మతాన్ని తలుచుకొని జీవించావు, ఆ మతం పైన ద్వేషంతోనే తలుచుకొని జీవించావు కాబట్టి ఆ మతంలోనే పుడతావు అనేది ఇది 100% నిజం. ఇది మత ద్వేషకులకు ఖచ్చితంగా తెలవాలి. ఇక ఈ సనాతన ట్రావెలర్ ఈ మత ద్వేషకుల గురించి, ముఖ్యంగా సాయిబాబా గురించి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళపై వ్యతిరేకంగా ఈయన వీడియో చేస్తుండవు. అది మంచి పని చేస్తుండవు. ఎందుకంటే సాయిబాబా అనేది సాక్షాత్తు నేను చదువుకున్న బుక్కుల ద్వారా, ఆ వెంకటేశ్వర స్వామి తెలిపిన ద్వారా, శ్రీ వెంకటేశ్వర స్వామి స్వరూపమే సాయిబాబా. ఏంటంటే భూమిపై ఏ అవతారమైన ఎత్తుతాడు, ఏ రూపంలో వస్తాడు. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మనిషి రూపంలో దేవుడుగా, ఈ కలియుగంలో ఎవరైతే దేవుళ్ళుగా మనిషి రూపంలో వచ్చి పూజింపబడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి స్వరూపాలే. ప్రపంచానికి అధిపతి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఇది నిజం. ఇక హాలీవుడ్ యాక్ట్రెస్, నేను ఒక వీడియో చూశాను ఇవాళ యూట్యూబ్లో, భగవద్గీత గురించి చెబుతున్నాను. హాలీవుడ్ యాక్ట్రెస్ విల్ స్మిత్, ఇండిపెండెన్స్ డే హీరో, లెజెండ్ అనే సినిమా ఉంది, రష్ అవర్ అనుకుంటా. ఈ సినిమాలో చేసిన విల్ స్మిత్ ఆయన భగవద్గీత గురించి చెప్పాడు. భగవద్గీత సైన్యం శ్రీకృష్ణ అర్జునునికి రథసారథి అయినాడు అని ఇంగ్లీష్లో చెప్పడం. అలాగే నెక్స్ట్ హీరో వచ్చేసి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కార్ రేసుల సినిమాలో వచ్చాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 పార్ట్స్ ఉంటాయి. అది సినిమా నాకు ఇష్టమైనది. అలాంటి సినిమాలో డీజిల్ అనే ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో కూడా ఒక సినిమాలో డైలాగ్ ఇచ్చాడు. ఏమని? నువ్వు చేసే ప్రతి పని నా మీదనే వదిలేయి అని వివరించాడు. అలాగే సుప్రీం ఆయన శ్రీకృష్ణ పరమాత్మను కూడా వివరించాడు. ఆ సినిమాలో ఆ డైలాగ్ ఉంది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో, అది చూశాను. ఏంటంటే మనము కూడా చెబుతాం, మనతో పాటు భగవద్గీత గురించి చెప్తున్నారు, 4 మాటలు చెబుతున్నారు. కానీ పూర్తిగా ఎవరైతే ఇంద్రియ నిగ్రహాన్ని ఉంచుకొని భగవద్గీతను పూర్తిగా పాటిస్తున్నారో వాళ్ళే మోక్షాన్ని పొందుతారు. కానీ హాలీవుడ్ యాక్ట్రెస్ కూడా చెప్తున్నారు, కానీ వాళ్ళు డబ్బు మాయలో పడిపోతారు, ఇంకేదో ఒక మాయలో పడిపోయి మద్యం, ఈ మాయలో పడిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటారు. డైలాగ్ కొట్టడమే కాదు, దాన్ని పాటించాలి కూడా. ఆ భగవద్గీతను పాటించినప్పుడే తెలుస్తుంది
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు చాలామంది అంటున్నారు, నేనున్నాను, ఎవరండి ఈ రోజుల్లో ధర్మంగా జీవించేవాళ్ళు అని అంటున్నారు. అంటే వాడెవడో అధర్మంగా జీవించాడని నువ్వు కూడా వాడిలాగానే గొర్రెపోకడ చేస్తావా? గొర్రెపోకడగా పోతావా? నువ్వు మారితేనే కదా నీతో పాటు ఇంకొకరు మారేది. వాడు చేయట్లేదని వాడిలాగా నువ్వు గొర్రెపోకడగా చేస్తే అప్పుడు మార్పు ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి. నిన్ను నువ్వు అలా మారకపోతే నిన్ను నువ్వే నరకంలో పడిపోతున్నావని తెలుసుకోవాలి. సంసార బంధంలో అనుభవాలు. సంసార బంధంలో ఫస్ట్ పిల్లల గురించి ఆలోచిస్తారు, పిల్లల్ని పెద్దగా చేయాలని ఆలోచిస్తారు, మంచిగా చదివిపియాలని ఆలోచిస్తారు, వాళ్ళు ఒక మంచి లైఫ్ సెటిల్ చేయాలని ఆలోచిస్తారు. కానీ అందులో వాళ్ళు చేసే ఉద్యోగమైన వ్యాపారమైన వాళ్ళ పిల్లల కోసం చేస్తున్నారు. కానీ అందులో నీతిగా నిజాయితీగా ఎంతమంది ఉంటున్నారు? ఇది అనుభవంతో చెబుతున్నాను. నా పిల్లలు చిన్నప్పటి నుండి మేము పడ్డ కష్టాలు తెలుసుకున్నారు. వాళ్ళకు అనుభవంతో వాళ్ళు కూడా ఇప్పుడు కష్టాల్లో ఉన్నా కానీ తట్టుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు మమ్మల్ని. అలా పిల్లల్ని వాళ్ళు మా నుండి నేర్చుకుంటున్నారు. కానీ ఇందులో కూడా ఒక్కొక్కసారి ప్రతి సంసార జీవితంలో ప్రతి కుటుంబంలో గొడవలు జరుగుతాయి. ఏదో ఒక రకంగా మరి ఓపిక పోవడం వల్ల కొన్నిటిని బాధలు తట్టుకోలేక ఇవన్నీ జరుగుతాయి. కానీ అక్కడ దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడని ఆలోచించాలి. అలాగే ఆ టెస్ట్కి నెగ్గగలుగుతావా అని కూడా పరీక్షిస్తుందని తెలుసుకోవాలి. అలా కాకుండా తొందరపాటుగా సూసైడ్లు చేసుకోవడము, విడాకులు ఇవ్వడము ఇలాంటివి చేస్తే అది ఆ దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గలేదని అర్థం. అప్పుడు నువ్వు ఫెయిల్ అయినావని అర్థం అని ఈ సంసార బంధంలో అనుభవాలతో చెబుతున్నాను. ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కదా అని బాధపడకూడదు. ముందు మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని నమ్మకంతో ఉంటే ఇప్పుడు కూడా ఎప్పటికైనా సంతోషంగానే ఉంటావు. ఇప్పుడు మొన్నటిదాకా నా వాళ్ళు అనుకున్నాను. ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా వాళ్ళు ఏమైనా బాధపడితే నేను బాధపడ్డాను. అయ్యో దేవుడా వాళ్ళ కోసం అని నేను ప్రార్థించాను. కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి తెలియజేసింది ఏంటంటే, ఇక బాధపడకూడదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆ కష్టాలు బాధలు పడినా వాళ్ళు నేర్చుకోవాల్సింది ఉంది. వెంకటేశ్వర స్వామి వైపు రావాలంటే వాళ్ళ కష్టాలు బాధలు పడాలి. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళంతటా వాళ్ళే ఆ వెంకటేశ్వర స్వామి వైపు రావాలి. అప్పటి వరకు నువ్వు వాళ్ళు బాధపడకూడదు. ఎప్పుడైతే వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి వైపు వచ్చే ఆలోచన వచ్చిందంటే అప్పుడు నువ్వు వాళ్ళకు నీ వంతు సహాయం చెయ్యి. అప్పటి వరకు నువ్వు వాళ్ళని పట్టించుకోకూడదు అని తెలియజేశాడు. అందుకే
బాధపడటం కన్నా వాళ్ళంతట వాళ్ళ అనుభవంతో నేర్చుకోవాలనే ఆలోచనతో ఉండాలి. కష్టాలు పోవాలని దేవుణ్ణి కోరుకుంటాము, మరి డబ్బు కోసం కష్టపడటం ఎందుకు? అదే కష్టపడేది దైవానుగ్రహం కోసం కష్టపడు. డబ్బు అశాశ్వతం అని తెలుసు భగవద్గీత ప్రకారం. నువ్వు ఎంత కష్టపడ్డా డబ్బు అనేది నిలవదు, నీతో పాటు రాదు. అలాంటప్పుడు ఆ డబ్బు కోసం కష్టపడటం ఎందుకు? నీ దైవానుగ్రహం పొందడం కోసం కష్టపడు అని నేను అంటున్నాను. కష్టపడాలి అనే మాటకు, కష్టాలు పోవాలి అనే మాటకు అసలు తేడా ఉందా? ఇది మీరు ఆలోచించాలి. నాన్సెన్స్ వర్డ్. కష్టపడాలి అనేది నాన్సెన్స్ వర్డ్. అది తెలుసుకోండి. ఇది డబ్బు కోసం కష్టపడాలనే మాట నాన్సెన్స్ వర్డ్. నెక్స్ట్, మతం. ఇప్పుడు హిందువుల్లో మతద్వేషకులు ఉన్నారు, క్రిస్టియన్స్లో మతద్వేషకులు ఉన్నారు, ముస్లింలో మతద్వేషకులు ఉన్నారు. అందరూ లేరు, కొంతమంది. కానీ మతద్వేషం లేని వాళ్ళు ఏమి చేస్తున్నారు? మతం ద్వేషం లేని వాళ్ళు వాళ్ళ మతంలో ఉన్న సంబంధం ఉన్న వాళ్ళను, ఎవరైతే మతద్వేషకులు ఉన్నారో వాళ్ళను మార్చడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, ముస్లింలు దేవాలయాలపై దాడి చేయడము, హిందూ అని దాడి చేయడం. ఎవరైతే ముస్లింలు హిందూ మతాన్ని గౌరవిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, సోషల్ మీడియాలో చూస్తుంటాను. వాళ్ళకు చెప్పాలి ఇది కాదని, కానీ వాళ్ళు వినరు, తెలుసు. కానీ ఎవరి మతం వాళ్ళు ప్రయత్నిస్తే ఒక సైన్యంగా మారితే అక్కడ మార్పు వచ్చే అవకాశం ఉంది అని నేను అంటున్నాను. అందుకే హిందూ మతం వాళ్ళైనా, ముస్లిం మతం వాళ్ళైనా, క్రిస్టియన్ మతం వాళ్ళైనా, క్రిస్టియన్స్ మతంలో కూడా ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన పేరు విజయప్రసాద్. ఆయన చాలా బాగా చెప్తాడు. అందరి మతాలను గౌరవించండి, అందరి దేవుని గౌరవించండి అని చెప్తాడు. అలా ఉండాలి. అలా ఉంటేనే మన మతంలో ఉన్న ద్వేషకులను తగ్గించుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు ఆ ఏడుకొండల స్వామి నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ ఐశ్వర్యం, డబ్బు ఇవన్నీ ఇస్తే నాలో అహంకారం పెరుగుతుంది, గొప్పతనాలకు పోతాను, నాకంటే గొప్పవారు లేరనే ఆలోచనతో ఉంటాను. కానీ అది ఇవ్వకుండా దేవుడు నన్ను ఆయన వైపు తెచ్చుకున్నాడు, ఆయన వైపు మళ్ళించుకున్నాడు. మరి ఇలా నేను ఓపికతో ఉన్నాను కాబట్టి ఆయన ఖచ్చితంగా నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే రోజు వస్తుంది. ఎలాగంటే, కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కోసం వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఐశ్వర్యవంతుడిగా వచ్చాడు. అలాగే నేను ఆయన పెట్టే పరీక్షలో నెగ్గాలి. నెగ్గినాక ఆయనే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు నా ద్వారా మీరు తెలుసుకుంటారు, డబ్బు లేకపోయినా జీవించవచ్చు,
డబ్బు అనేది మనం కష్టపడకపోయినా ఆ దేవుడే మనకి ఇస్తాడు అనే ఆలోచన వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది నా ద్వారా అవుతుంది, అది నాకు నమ్మకం ఉంది. నాకు ఒకసారి ఆలోచనలు వస్తుంటాయి. ఆయన తెప్పించే ఆలోచనలో ఇలా ఉండాలి, నువ్వు ముందు ఇలా మారాలి, నీ పిల్లలైనా ఇలా చూడాలి, నీ భార్యనైనా ఇలా చూడాలి, నీ ఫ్రెండ్స్ అయినా నీ రిలేటివ్స్ అయినా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఎవరికి ఇప్పుడు నిన్ను ఎలా చూస్తున్నారో, నీకు ఐశ్వర్యం వచ్చినాక నిన్ను ఎలా చూస్తారో అది తెలుసుకోవాలి. వాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అని అన్నీ నేర్పిస్తున్నాడు. ఇది వెంకటేశ్వర స్వామి ఇచ్చే ఆలోచనలు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఒక పక్క యుద్ధం, ఒక పక్క ఎంజాయ్మెంట్. అక్కడ యుద్ధాల్లో ఎంతోమంది జనాలు నిరాశ్రయులై, మనము గ్యాస్కు పెట్రోల్ డీజిల్కి అయితే ఇబ్బంది పడతామో తెలుసు, కానీ మన యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎవడి ఎంజాయ్మెంట్ వాడిది. బయట అయినా సోషల్గా బయట అయినా ఎవడి ఎంజాయ్ వాడిది, కానీ ఎవడి గురించి ఆలోచించరు, ప్రపంచం గురించి ఆలోచించరు. అంతా మన ఎంజాయ్ మనం చేయాలరా అనే ఫీలింగ్తో ఉన్నారు. కానీ ఎవరైతే ఇలా ఆలోచిస్తున్నారో ఆ భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. ఎవరు అయితే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే తన స్వార్థం తను చూసుకుంటాడు, తన సంతోషం తను చూసుకుంటుంది కాబట్టి. శత్రువులు మన పక్కనే ఉంటారు, ఎక్కడో ఉండరు, మన పక్కనే. అది రిలేటివ్స్లో అయినా కావచ్చు, ఫ్రెండ్స్ అయినా కావచ్చు, అలాగే నీ కొలీగ్స్ అయినా కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళైనా కావచ్చు. ఎందుకంటే మనము ఉండే విధానం బట్టి వాళ్ళకి నచ్చకపోవచ్చు. అప్పుడు వాళ్ళలో ఉన్న శత్రుత్వం అనేది బయటపడుతుంది. మన మీద ఉన్న శత్రుత్వం, అది అసూయ అయినా కావచ్చు, ఈర్ష్యాద్వేషం ఏదైనా, దానివల్ల శత్రువు ఎవరనేది బయటపడేస్తాడు. అది మనకు తెలిసిన వాళ్ళే. అంతేకాని ఎక్కడో నుండి శత్రువు నీకు రాడు, నీ మీద దాడి చేయడానికి రాడు. అది నీ దగ్గరలోనే ఉన్నాడు. నేను సాధించింది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. మీరు ఈ జన్మలోనే సాధించకపోయినా వచ్చే జన్మలైనా సాధిస్తారు. అది ఎలాగంటే, మీరు మారాలి, మారితే ఖచ్చితంగా ఆ దైవ ఆలోచనకు మీలో ఆలోచనలు దైవంపై ఏకాగ్రత ఉండడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ వచ్చే జన్మైనా వెంకటేశ్వర స్వామి భక్తులుగా పుడతారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. దైవానుగ్రహం పొందడానికి అర్హతలు ఏంటి? ఫస్ట్ భగవద్గీత తెలుసుకోవాలి. నువ్వు ఆత్మజ్ఞానం అంటే నీలో ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి, నీ శరీర జ్ఞానం గురించి తెలుసుకోవాలి. ఈ అర్హత ఉందా, భగవద్గీత చదవడానికి అర్హత ఉందా అని కూడా తెలుసుకోవాలి. కొంతమంది భగవద్గీత చదివినట్టు చదువుతారు, కానీ వాళ్ళు చేసే శిగలు చేస్తూనే ఉంటారు. అలా ఉండడం వల్ల అది అర్హతను పోగొట్టుకుంటారు. మరి అర్హత ఉండాలంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, శరీర జ్ఞానం తెలుసుకోవాలి, ఇంద్రియ నిగ్రహం ఉంచుకోవాలి. ఇవి ఉంటే భగవద్గీత చదవడానికి అర్హత, పరమాత్మను తెలుసుకోవడానికి అర్హత,
ఇవన్నీ వస్తాయి. మనం జాబులో అయినా వ్యాపారంలో అయినా చాలామంది కలుస్తారు. కానీ వాళ్ళ చేసే వాళ్ళ ప్రవర్తన వల్ల మనం చాలా నేర్చుకోవాలి, మనం చాలా తట్టుకోవాలి. ఆ తట్టుకోవాలంటే భగవద్గీత ఒక్కటే దారి. భగవద్గీత నేర్చుకుంటే నువ్వు ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేది అన్నీ తెలుసుకుంటావు. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ జయపతాక స్వామీజీ అని ఉన్నాడు. ఏంటంటే పారాలసిస్ టైపు వచ్చి ఆయన కుర్చీలోనే ఉంటాడు. నేనేమంటున్నా అంటే ఆయనకు అలా ఎందుకు వచ్చింది? నిజమైన దైవభక్తుడు అయితే ఆయనకు ఎందుకు వచ్చింది? ఏంటంటే ప్రారబ్ధ కర్మలు ముందు చేసిన పాపముల వల్ల తన శరీరం ద్వారా ప్రారబ్ధ కర్మ అనుభవిస్తాడు. అయినా కానీ ఆ ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ అయినా కానీ ఆ దైవనామస్మరణ మర్చిపోకుండా ఉంటాడు. అతనే నిజమైన దైవభక్తుడు. అలా నిజమైన దైవభక్తితో ఉండాలి. ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అనేది ఎవరికైనా రావచ్చు. కానీ దాని నుంచి బయటపడడానికి ఒక భగవద్గీత ఒకటే దారి. ఏంటంటే తను చేసే ధర్మ పోరాటంలో ఆ దేవుడు శక్తినిస్తే ఆ ప్రారబ్ధ కర్మల కూడా నుంచి బయటపడవచ్చు. అంటే నీ శరీరం నుంచి వచ్చే బాధల నుంచి కూడా నువ్వు బయటపడవచ్చు అనేది ధర్మం కోసం పోరాడే వాళ్ళే. కానీ ఇప్పుడు స్వామీజీ ఉన్నాడు, ధర్మం కోసం పోరాడుతుండా దేవుడా అని అంటుండు. కానీ ధర్మంలో భాగం భగవద్గీత ప్రకారం ధర్మాన్ని రక్షించాలి, ధర్మం కోసం పోరాడాలని. కానీ ఎక్కడ చేయట్లేదే. మరి అలాంటి వాళ్ళకు ఆ దేవానుగ్రహం ఉంటుందా? మోక్షం కలుగుతుందా? అది వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళలో దేవుణ్ణి చూడాలని అంటాము. ఫస్ట్ నాలో పరమాత్మ ఉన్నాడని గ్రహించాలి. అలా గ్రహించినాకనే ఎదుటివాడిలో నువ్వు చూడగలుగుతావు. అలా గ్రహించకుండా నువ్వు ఎదుటివాడిలో చూసినా అది ఫస్ట్ ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది నీలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటేనే నువ్వు ఎదుటివాడిలో చూడగలుగుతావు. ఇప్పుడు ఏంటంటే నేను నా అనుభవ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఒక ఎదుటివాడు మనిషి అది మంచిగా అయినా చెడుగా అయినా ఎదురుండేనంటే ఇతను మంచి చేసిందంటే మనం దేవుణ్ణి చూస్తాము. ఒకళ్ళు చెడు చేసిందంటే ఆ దేవుడు మనల్ని ఏదో స్ట్రాంగ్ చేయడానికి నేర్పిస్తున్నాడని కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు భగవంతుడు మనకు భూమి నుంచి నీరునిచ్చాడు, పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఇంకా ఎన్నో మనకు ఉపాధికి జీవన విధానం కొనసాగించడానికి అన్నీ ఇచ్చాడు. మరి ఇప్పుడు కొత్తగా సోలార్ అని వచ్చింది. సోలార్ ఏంటి? ప్యానెల్స్ ఉంటాయి, అందులో సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ వల్ల పవర్ అంటే సూర్యుని నుండి సూర్యకిరణాల వల్ల ఆ శక్తిని గ్రహించి పవర్ని సృష్టించి మనకు ఈ రైతులకు పంట పొలాల కోసం పంపు సెట్ల ద్వారా నీటిని వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ కరెంట్ పవర్ లేకపోయినా సోలార్ పవర్ ద్వారా ఒక
పెద్ద పంపు సెట్లే నడుస్తున్నాయి. ఇదంతా ఎవరిచ్చారు? ఆ దేవుడు కాదా? ఆ సోలార్ ప్యానెల్స్ని సృష్టించింది అలాగే సూర్యుడు ఉండబట్టే కదా నీకు ఆ సోలార్ ప్యానెల్ నడిచేది. మరి ఆ దేవుడే సూర్యకిరణాలు లేకపోతే ఆ సోలార్ ప్యానెల్ కూడా పనిచేయదు. మరి ఆ సూర్యుడు ఉన్నాడు కాబట్టే కదా నీకు సోలార్ ప్యానెల్ ద్వారా పవర్ రావటము, ఆ పవర్ ద్వారా పంప్ సెట్ ఆన్ అయ్యి నీటిని నీకు పంట పొలాలకు ఇవ్వటము. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడని మీరే గ్రహించండి. ఎక్కడ ఉన్నాడని మీరే గ్రహించాలి. ఇప్పుడు కొంతమంది అజ్ఞానులు, దేవుడిని నమ్మని వాళ్ళు, దేవుడు నీకు కనిపించాడా అని అంటారు. ఇప్పుడు దేవుడు కనిపిస్తేనే దేవునితో ఎటకారం మాటలు మాట్లాడే రకాలు ఉన్నాయి. అలాంటిది దేవుడు కనిపిస్తే మాటలు వింటారని నమ్మకం ఏంటి? దేవుణ్ణి ఆడుకునే రకాలు మనుషులు స్వభావం. అందుకే దేవుడు ఎవరికి కనబడాడు. అది ఎవరికి కనబడాలో, ఎవరికి జ్ఞానబోధ ఇయ్యాలో, ఎవరిని దగ్గర తీసుకోవాలనేది వాళ్ళకే ఇస్తాడు. ఇలాంటి అజ్ఞానులు, దేవుడు లేడని భావించే వాళ్ళకు ఎప్పుడు వాళ్ళకు కనబడాడు, వాళ్ళకు ఎప్పుడు దగ్గర ఉండడు. మీ విధిరాతని, మీ తలరాతని మార్చుకోవాలంటే ఈ ఒక్క ఛానలే మీకు దిక్కు. ఎందుకంటే నేను చెబుతున్నాను, నీ గ్రహస్థితులైనా, ఇంకా నీ జాతకమైన, నీ పంచాంగ ప్రకారం నీ జాతకమైన, ఇవన్నీ నీవు మార్చుకోవడానికి నీదేం లేదు. ఒక్క దైవబలం నీకు తోడుంటే చాలు. దైవబలం అనేది ఎలా? భగవద్గీత నేర్చుకుంటే, భగవద్గీత ప్రకారం నడిస్తే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, శరీర జ్ఞానం తెలుసుకోవాలి, నిజమైన దైవభక్తుడిగా మారాలి, నీలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవాలి. ఇవి ఉంటే నీవు మీ తలరాతని మీరే మార్చుకోవచ్చు. వచ్చే ప్రమాదాల నుండి బయటపడవచ్చు. ఎలాంటి రోగం సంబంధించిన వ్యాధి రాకుండా నీకు నువ్వు కాపాడుకోవచ్చు. ఎందుకంటే పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటే నీ శరీరం శక్తివంతంగా, తేజవంతంగా ఉంటుంది. నీలో పరమాత్మ ఉన్నాడని గ్రహిస్తే నీకు నీ బాడీ అనేది ఎలాంటి రోగం సంబంధించిన వ్యాధి రాకుండా తట్టుకునే శక్తి, అలాగే రాకుండా ఉండేటట్టు ఉండే శక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆ దేవుని ధర్మం కోసం పోరాడుతున్నందుకు ఆ దేవుడు రక్షిస్తాడు కాబట్టి, నిన్ను రక్షిస్తాడు, కంటికి రెప్పల కాపాడుతాడు. అందుకే మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు. ఈ ఛానల్ని ఎవరు ఫాలో అవుతున్నారో, నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ విధిరాతను మీరే మార్చుకోవచ్చు అని చెబుతున్నాను. ఇక సెలబ్రిటీస్ డబ్బు కోసం ఎంతో ఎన్నో సినిమాలు చేస్తారు. సినిమాలు చేసినాక డబ్బులు సంపాదిస్తారు, కోట్లు సంపాదించినాక ఏమవుతుంది? వాళ్ళ జీవనము ఇక ఆ పొజిషన్లో నడుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు మామూలు జీవితం వస్తే వాళ్ళు ఆ జీవితాన్ని గడపగలరా? గడపలేరు. ఎందుకంటే వాళ్ళు
సమాజంలో పేరు కోసం, డబ్బు కోసం వచ్చారు కాబట్టి రేపు సమాజంలో డబ్బు లేకుండా, అంతస్తు లేకుండా ఉంటే వాళ్ళకు పరువు తక్కువ అనే ఆలోచనతో వాళ్ళు ఉండలేరు. అలాగే వాళ్ళు వాళ్ళ జీవన విధానం ఒక్కసారిగా మధ్యతరగతికి అయినా మళ్ళా జీవించలేరు. ఎందుకంటే వాళ్ళు దైవభక్తిని తెలుసుకోలేరు కాబట్టి, వాళ్ళు ఒక డబ్బుని నమ్ముకున్నారు కాబట్టి, వాళ్ళు డబ్బు ఉంది, ఆ డబ్బే రక్షిస్తుందనే ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి. కానీ వాళ్ళల్లో ఆత్మజ్ఞానం తెలుసుకోరు, భగవద్గీత గురించి తెలుసుకోరు. అలాంటప్పుడు వాళ్ళు ఆ డబ్బు ఉన్నదనే ఆలోచనతోనే జీవిస్తారు కానీ దేవుడు మాకు తోడున్నాడనే ఆలోచనతో జీవించలేరు. అది ఆ సెలబ్రిటీస్కున్న లక్షణం. ఇక ఇవండి టాపిక్స్. చాలా సంతోషం. ఈ కలియుగ భగవద్గీత సబ్స్క్రైబర్లైన అందరికీ, అందరూ నన్ను ఫాలో అవుతున్నందుకు, చూస్తున్నందుకు, ప్రతి లైవ్ వీడియోలు చూస్తున్నందుకు, మీరు ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అవుతారని కోరుకుంటున్నాను. ఇక సెలవు తీసుకుందాము. వచ్చే వారం అధ్యాయం 10 మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాము. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ, అనాథరక్షక, గోవింద గోవింద. గోవింద గోవింద.